ఎలుక తోలు తెచ్చి ఏడాది ఉతికినా నలుపు నలుపే కానీ తెలుపు కాదే అన్నట్టు మనం ఎన్ని వార్తలు వేసినా, ఎన్ని స్టోరీలు వేసినా, ఎన్ని న్యూస్లు రాసినా, అదేవిధంగా అధికారులు నాయకులు ఎన్ని ఎంక్వైరీలు చేసినా, ఎంతమంది ఇన్స్పెక్షన్ చేసినా వీళ్ళ పనితనంలో మాత్రం ఎటువంటి మార్పు లేదు. అధికారులు మారుతున్నారు, రాజకీయ నాయకులు మారుతున్నారు, ప్రభుత్వాలు మారుతున్నాయి, కానీ ప్రభుత్వ దవాఖానా యొక్క రాత మాత్రం మారడం లేదు. మీకు ఇప్పటికే అర్థమవుతుంటుంది నేను ఏ దవాఖానా గురించి మాట్లాడుతున్నా. ఎస్, మీరు ఊహించింది కరెక్టే. ఇది మనం పాలమూరులోని ప్రభుత్వ దవాఖానా జనరల్ హాస్పిటల్ గురించి నేను మాట్లాడుతున్నాను. 5 నెలల క్రితం మేము మా టీంతో ఇక్కడ హాస్పిటల్లో అంటే ప్రభుత్వ దవాఖానాలో డాక్టర్స్ పనితనం కానీ, అదేవిధంగా ఇక్కడ ఉన్న శానిటైజరీ సిబ్బంది కానీ, లేకపోతే నర్సులు వీళ్ళ పనితనం ఎలా ఉంది ఏంది అనే విషయం పైన, అంటే ఎంతో మంది ఇక్కడ హాస్పిటల్లో పరిశుభ్రత కరెక్ట్ లేదు అండ్ ఇక్కడ ఉన్న డాక్టర్స్ కానీ లేకపోతే స్టాఫ్ కానీ వస్తున్నారు బయోమెట్రిక్ చేసి అంటే అటెండెన్స్ చేసుకొని ఎక్కడో పోతున్నారు అని చెప్పడంతో మేము మా టీంతో ఇక్కడ దాదాపు 3 రోజులు ఈ హాస్పిటల్ పరిసర ప్రాంతాల్లోనే సీక్రెట్ కెమెరాస్ లాగా మొబైల్ ఏర్పాటు చేసి ఒక స్టింగ్ ఆపరేషన్ చేశాం. అయితే ఆ టైంలో విస్తుపోయే మనకు నిజాలు బయటకు తెలిసినాయి. మన కథనానికి స్పందించి అప్పుడు కలెక్టర్ 5 నెలల క్రితం కలెక్టర్ విజయేంద్ర బోయి గారు కానీ, అదేవిధంగా ఎమ్మెల్యే ఎన్ఎం శ్రీనివాస్ రెడ్డి గారు కూడా ఈ హాస్పిటల్కి వచ్చి ఇన్స్పెక్షన్ చేయడం జరిగింది. వాళ్ళు ఇన్స్పెక్షన్ చేసి వెళ్ళిన తర్వాత అప్పటికి అంటే ఆ టైంకి ఇక్కడ ఉన్న డాక్టర్లు కానీ స్టాఫ్స్ కానీ బెస్ట్ ఎంప్లాయీ ఆఫ్ ద మంత్ తెచ్చుకోవాలన్నట్టు చాలా కష్టపడి పనిచేశారు. కానీ మళ్ళీ కుక్కతో ఒక వంకరే అన్నట్టు, ఎందుకంటే అలవాటు పడ్డ ప్రాణం కాబట్టి వాళ్ళు మళ్ళీ సేమ్ సినిమా రిపీట్ అవుతుంది. ఇక్కడ చాలా మంది మాకు ఫోన్లు చేసి సార్ అంతకంటే ఇంకా ఎక్కువైతుంది, ఇక్కడ ఎవరు కూడా పని కరెక్ట్గా చేయట్లేదు, ఎవరు డాక్టర్స్ కూడా ఎమర్జెన్సీలో కూడా అవైలబుల్గా లేరు, ఎవరు కరెక్ట్ లేదు అని మనకి ఎన్నో విషయాలు మనకు చెప్పారు. అప్పటికంటే ఇప్పుడు చాలా విషయాలు ఇంకా మనకు తెలిసినాయి. ఎందుకంటే మనం ఆల్రెడీ స్టోరీ ఇచ్చిన తర్వాత ఇక్కడ ఉన్న చాలా మంది పేషెంట్స్ కావచ్చు, ఇక్కడ పనిచేసే వారు కూడా మనకు చాలా విషయాలు మనకు చెప్పినారు. సో అవన్నిటిని ఆధారంగా తీసుకొని అసలు ఏం జరుగుతుందని మళ్ళీ గత 2-3 రోజుల నుంచి ఇదే ఏరియాలో అసలు ఎలా చేస్తున్నారని మేము పేషెంట్స్ని పంపించానుకో, పేషెంట్స్ ఇంకా మేము రావడం కానీ ఈ ఏరియాలో మా టీంతో తిరిగి అసలు ఏం జరుగుతుంది హాస్పిటల్లో, ఎందుకు హాస్పిటల్ అంటే మనం ఇక్కడ ఉన్నాం కాబట్టి హాస్పిటల్ ఎందుకు ఇంకా అభివృద్ధి చెందుతలేదు అన్న దాంతో ఇక్కడ మేము చాలా విషయాలు మేము అబ్జర్వ్ చేయడం జరిగింది. వాటిని అసలు ఏం జరుగుతుంది, ఇక్కడ సమస్యలు మెయిన్ సమస్యలు ఏమున్నాయి, వాటిని ఎట్లా అభివృద్ధి చేయాలి, మన హాస్పిటల్ని ఎట్లా అభివృద్ధి చేయాలని నేను అసలు ఇక్కడ జరిగే విషయాలను అధికారులకు, నాయకులకు, ప్రజలకు చాలా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేద్దాం అనుకుంటున్నాను. అయితే మీరు ఇప్పుడు అబ్జర్వ్ చేస్తే నేను అసలు ఇక్కడ ఏం జరుగుతుందో చెప్దామని నేను ఇక్కడికి వచ్చేసరికి మేము ఈ స్టోరీ తీయడానికి వచ్చి ఇక్కడ 2 నిమిషాలు కూడా కాలేదు, ఇప్పటికీ ఇక్కడికి 4 పోలీసులు వచ్చిపోయారు. ఎందుకు అంటే ఇక్కడ ఉన్న వాళ్ళు అప్పటికే పోలీసులకు ఫోన్ చేయడము, ఎవరో వచ్చి ఏదో స్టోరీ తీస్తున్నారంటే పోలీసులు కూడా ఇక్కడ రావడం, ఎందుకు వచ్చారు మీరని మమ్మల్ని ప్రశ్నిస్తున్నారు. మేము ప్రజాహితం కోసం ఇక్కడ జరుగుతున్న అన్యాయాలను, సమస్యలను అధికారులకు, నాయకులకు చెప్పడానికి ఇక్కడ వచ్చాము. కానీ వీళ్ళు మాత్రం ఇక్కడ ఎందుకు భయపడుతున్నారో మాకు అర్థం కావట్లేదు. అయితే ముఖ్యంగా అసలు ఇక్కడ జరుగుతున్న విషయాలను మీకు చెప్పే ప్రయత్నం చేస్తాం. మన పాలమూరు ప్రభుత్వ దవాఖానాకు డైలీ దాదాపు 2000 మంది అవుట్ పేషెంట్స్ ఓపీ వస్తారు. అయితే ఇక్కడ మన ప్రభుత్వ హాస్పిటల్ ఏదైతే ఉందో ఈ హాస్పిటల్ యొక్క సామర్థ్యం 650 పడకలు. అయితే ఈ 650 పడకలకు ఇక్కడ ప్రభుత్వ ఆసుపత్రి వాళ్ళు ఒక ఏజెన్సీతో చేసుకున్న ఒప్పందం ఏంటంటే దాదాపు 200 మంది ఇక్కడ వర్క్ చేయడానికి ఒక ఏజెన్సీతో కాంట్రాక్ట్ ఒప్పందం చేసుకున్నారు. అయితే ఇప్పుడు నార్మల్గా మనం చూస్తే కూడా 2000 మంది పేషెంట్స్కు లేదు 650 పడకల సామర్థ్యానికి 200 మంది పనిచేయడం అంటే కూడా చాలా కష్టమే. వాళ్ళు వర్క్ చేస్తున్నారని ఒక అగ్రిమెంట్ జరిగింది. కానీ మనం ఇక్కడికి వచ్చిన తర్వాత నేను అబ్జర్వ్ చేస్తే కళ్ళు బైర్లు కమ్మే నిజాలు బయటపడ్డాయి. ఏంటిదంటే అస్సలు ఇక్కడ ఒక ఏజెన్సీ నుండి కాంట్రాక్ట్ తీసుకొని 200 మంది అంటే నార్మల్గా వాళ్ళు చెప్పింది 200 మంది శానిటరీ సిబ్బంది వర్క్ చేస్తున్నారు. 200 ప్లస్ 10% అంటే 220 మంది ఇక్కడ వర్క్ చేయాలి. కానీ ఇక్కడ నిజంగా వర్క్ చేస్తున్నది 150-160 మంది. మార్నింగ్ షిఫ్ట్లో ఒక 100 మంది, మధ్యాహ్నం ఒక 30 మంది, సాయంత్రం ఒక 30 మంది, 160 మంది అంట. మరి మిగతా 60 మంది ఏడ వర్క్ చేస్తున్నారు, వాళ్ళు ఎక్కడున్నారు? అసలు నాకు డీటెయిల్స్తో సహా అంటే ఎంతమంది వర్క్ చేస్తున్నారు, ఎవరెవరు సిబ్బంది అనేది నేమ్ పేర్లతో సహా నా దగ్గర లిస్ట్ ఉంది. అప్రాక్సిమేట్లీ 200 మెంబర్స్ చేసుకుంటే కూడా ఇక్కడ వర్క్ చేస్తుంది మాత్రం 160 మంది. మరి ఆ 40-50 మంది శాలరీస్ ఎడుకోతున్నాయి. ఆ 40-50 మంది ఏడున్నారు. మరి ఆ 40-50 మందితో పని చేయకుండా ఆ జీతాలు ఎవరికి ఇస్తున్నాం? వారికి ఇచ్చే జీతభత్యాలు ఎక్కడ పోతున్నాయి, ఎవరి జోబుల్లోకి పోతున్నాయి? ప్రతి ఒక్కరూ ఆలోచించాల్సిన విషయం. అయితే 650 పడకల సామర్థ్యం గల ఈ దవాఖానాలో 150 మంది, 160 మంది శానిటరీ సిబ్బంది వర్క్ చేస్తే 100% వర్క్ క్వాలిటీ ఇవ్వడం సాధ్యం కాదు. వీరినే ఓవర్ టైం అంటే ఓటీ షిఫ్ట్ చేయిస్తారు. అయితే ఇక్కడ తెలిసిన విషయం ఏంటంటే ఓటీలు చేయించి కూడా శాలరీ ఇవ్వట్లేదంట. అండ్ అన్నిటికంటే ముఖ్య విషయం, ఒక మనిషి 8 గంటలు వర్క్ చేస్తే నెక్స్ట్ మళ్ళీ వర్క్ చేయాలంటే క్వాలిటీ ఆఫ్ వర్క్ ఉండదు. దాని వలన వాళ్ళు 100% ఎక్స్పెక్ట్ చేసినంత పాజిటివ్గా మంచిగా వర్క్ చేయరు.
దానికి ఉదాహరణ ఇటీవల ఇక్కడ వర్క్ చేసే ఒక శానిటరీ సిబ్బంది, ఒక శానిటరీ స్టాఫ్ ఇక్కడ ఒక పేషెంట్ పైన చేయి చేసుకున్నాడు. మీరు అర్థం చేసుకోండి, అంటే ఆయన చేయి చేసుకోవడం 100కు 100% తప్పు పేషెంట్స్. ఎందుకంటే ఇక్కడికి పేషెంట్స్ ఎవరైనా వస్తున్నారు అంటే వాళ్ళకి ఆల్రెడీ హెల్త్ బాగాలేక దేనికో వస్తారు. కానీ ఇక్కడ పనిచేసేవారు ఎంత హాస్పిటాలిటీ మెయింటైన్ చేయాలి. మేము ఇటీవల కూడా మేము ఇక్కడ తిరుగుతున్నప్పుడు, మేము మా టీం తిరుగుతున్నప్పుడు ఆర్తోలో ఒక నర్స్ ఉంది, ఆమె దగ్గరికి ఒక పేషెంట్ వస్తే ఎంత దురుసుగా, ఎంత అసహించుకుంటామంటే పోమ్మా ఇక్కడ నుండి, ఏంది నీకేం కావాలని మాట్లాడుతుంది. అమ్మ తల్లి, మా చెమటోర్చి మేము సంపాదించిన డబ్బులే మీకు శాలరీగా ఇస్తున్నారు, మా ట్యాక్స్ నుండే మీకు శాలరీ వస్తుంది. అసలు మీరు ఎంత ఇక్కడ వచ్చిన వాళ్ళతో ఎంత మంచిగా ప్రవర్తించాలి. ఎందుకంటే ఒక డాక్టర్ కానీ ఎవరు కానీ మంచిగా మాట్లాడితే సగం రోగం తగ్గిపోతుందంట. అలాంటిది మీరు ఇక్కడికి వచ్చిన వారి పైన కొడతాము, గుద్దుతాము, అవి చేస్తామంటే ఏంది? నేను ఇంతకుముందు చెప్పినట్టు ఇక్కడ శానిటరీ స్టాఫ్ ఒక పేషెంట్ కొడితే వాళ్ళు తీసుకుపోయి కేసు ఫైల్ చేశారు, వాళ్ళ మీద కేసు పెట్టారు. అర్థం చేసుకోండి సిచ్యువేషన్ ఏ రేంజ్లో పోతుంది. అయితే హాస్పిటల్లో పనితనం గురించి చూస్తే ఆర్తోలో ఎస్ ఆ వార్డు చూసినాం, డాక్టర్స్ చాలా బాగా వర్క్ చేస్తారంట. కానీ అందులో పనిచేసేవాళ్ళు, నేను ఇంతకుముందు చెప్పినప్పుడు ఒక లేడీ పేషెంట్స్ పైన ఎంత దురుసుగా ప్రవర్తించింది, వీడియోతో సహా మేము తీసుకున్నాము. అదేవిధంగా ఇంకా ఒకరు ఉంటారంట ఇక్కడ, ఒక చిన్న తిమింగలం. ఎలా అంటే వాళ్ళు ఒక యూరిన్ పైపు మార్చాలంటే 1000 రూపాయలంట. అక్కడ నుండి ఒక స్ట్రెచ్చర్ పట్టుకోవాలంటే మళ్ళీ వాళ్ళకి ఒక 1000 రూపాయలు 500 ఇవ్వాలంట. ఏడిపోతున్నాం. నాకు తెలిసి మేనేజ్మెంట్కి చెప్తున్నా, ఆయన ఇక్కడ కాదు, డైరెక్ట్ ఏదో హైదరాబాద్లో కార్పొరేట్ హాస్పిటల్నే కరెక్ట్. ఆయన పనితనము, ఆయన నాలెడ్జ్ అనేది మనకి ఇక్కడ కరెక్ట్ కాదని మాకు అనిపిస్తుంది. ఇంకా చాలా చాలా భయానకరమైన విషయం ఏంటంటే, ఎవరికి ఏమన్నా యాక్సిడెంట్ అయ్యి వచ్చిందంటే ఆపరేషన్ తప్ప ఇంజెక్షన్స్ ఇవ్వడం కానీ, స్టిచెస్ చేయడం కానీ, లాస్ట్కి వస్తే అనస్థీసియా ఇంజెక్షన్ కూడా ఇక్కడ ఉన్న వార్డు బాయ్స్, శానిటరీ సిబ్బంది ఇస్తున్నారు. ఏడుకోతున్నాం మనం. వాళ్ళు ఏమి ఎంబీబీఎస్లు చేసి వచ్చిందా? అరే 10వ తరగతి చదువుకొని వచ్చిండ్రు, వాళ్ళతోనే నువ్వు అనస్థీసియా ఇంజెక్షన్స్ కూడా ఇప్పీనికైతే ఏం ఏడుకోతున్నాం మన సమాజం. మనం అందరం ఏడుకోవాలి. చాలా ఇంపార్టెంట్ విషయం గైనకాలజీ సెక్షన్కి వెళ్తే కూడా అక్కడ ఎవరైనా అక్కడ షిఫ్ట్ చేయించుకోవాలంటే ఇక్కడ ఉన్న ఏజెన్సీ వాళ్ళకు 10-15 వేలు లంచం ఇవ్వాలంట. ఎందుకంటే గైనకాలజీలో ఎవరికైనా డెలివరీ అయిందంటే ఆడపిల్ల పుడితే 1000 రూపాయలు ఇవ్వాలంట, మగపిల్లాడు పుడితే 2000 ఇవ్వాలంట. అంటే ఈ విధంగా 6 రేంజ్లో వీళ్ళు సంపాదిస్తున్నారు కాబట్టి వాళ్ళకి అక్కడ షిఫ్ట్లు వేయించుకోవడానికి వీళ్ళకు పెద్ద మొత్తంలో పైసలు లంచం ఇవ్వాలంట. ఇంతకుముందు నేను చెప్పినట్టు ఇక్కడ వార్డు బాయ్స్ ఇంజెక్షన్ ఇస్తున్నారు అనస్థీషియా అనడానికి కూడా ఒక ఎగ్జాంపుల్. శనివారం నాడు జడ్చర్లకు చెందిన యువకుడు, సరే ఆయనకి ఏదో హెల్త్ ప్రాబ్లం వల్ల లేకపోతే ఏదో వ్యక్తిగత కారణాల వల్ల సూసైడ్ కమిట్ అయ్యి ఇక్కడ హాస్పిటల్కి వస్తే ఒక రోజు ఉన్నాడు, నెక్స్ట్ డే ఏదో ఇంజెక్షన్ ఇవ్వబోయి ఏదో ఇంజెక్షన్ నర్స్ ఇచ్చారని దానివల్ల చనిపోయారని వాళ్ళు ఆవేదన వ్యక్తం చేసిండ్రు. అదేవిధంగా ఒక కేసు కూడా ఫైల్ చేసిండ్రు. ఇక్కడ ఇంకొక చాలా ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే, వీళ్ళు ఇక్కడ ఇంజెక్షన్స్ కానీ మెడిసిన్స్ కానీ ఇవ్వండి. నేను చాలా మందిని చూస్తున్నా, ఇక్కడికి వచ్చిన వాళ్ళకి టెస్ట్లకు బయటికి రాస్తున్నారు, ఇంజెక్షన్స్ మెడిసిన్స్ కూడా బయటికి అని చెప్పారు. ఎందుకు? గవర్నమెంట్ హాస్పిటల్లో మెడిసిన్స్ అవైలబుల్గా లేవా? వీళ్ళు ఇక్కడ లేవంటే ఈయన ఎవరో ఒక మెడికల్ షాప్ ఆయనకు ఫోన్ చేస్తే ఆయన ఫోన్లో విని ఒక అనస్థీసియా ఇంజెక్షన్ ఇక్కడ పంపించాను. దీని గురించి నేను సపరేట్గా స్టోరీ ఇస్తా. అంత ఈజీగా ఒక మెడికల్ షాప్ వాళ్ళు కూడా అనస్థీసియా ఇంజెక్షన్స్ కూడా బయటికి ఒక ప్రిస్క్రిప్షన్ లేకుండా ఎట్లా ఇస్తున్నారు? దాని గురించి ప్రశ్నించాల్సిన డాక్టర్సే వాళ్ళే బయటికి రాస్తారంట. ఇంకా చాలా చాలా విచిత్రం ఏంటంటే, ఇక్కడ నుండి డాక్టర్సే చాలా మంది ప్రైవేట్ హాస్పిటల్స్కి వాళ్ళతో మాట్లాడుకొని పంపిస్తారంట. ఇక్కడ ఇవి లేవు, మీరు బయటకు పోయి చూపించుకోండి అని. అంటే మెడికల్ మాఫియా ఏమవుతుంది అసలు? హాస్పిటల్ అంటే బిజినెస్ ఇంత ఒక కైండ్ ఆఫ్ ప్రైవేట్ యజమానిని ఎంకరేజ్ చేస్తున్నారా మీరు? రెండవ అతి ముఖ్యమైన సమస్య, ఇక్కడ నార్మల్గా ఎంప్లాయ్మెంట్ లేక చాలా మంది నిరుద్యోగులు రోడ్డు పట్టుకొని పేపర్లు రెజ్యూమ్లు పట్టుకొని తిరుగుతున్నారు. ఈడ ఒక నోటిఫికేషన్ కూడా వేయకుండా ఎవడు పడితే వాడు ఒక లెటర్ ఇచ్చానంటే వాళ్ళకి జాబులు ఇస్తున్నారంట. అట్లా జాబులు ఇవ్వడంతో పాటు డబ్బులు తీసుకొని జాబులు ఇస్తున్నారంట. అంటే దీనిపైన కలెక్టర్ కానీ వాళ్ళు స్పందించాలా, చూడాలి కూడా అసలు ఏం జరుగుతుంది అని. అయితే ఎవరైతే ఇట్లా రికమెండేషన్తో వస్తున్నారో వాళ్ళన్న వర్క్ చేస్తున్నారా కరెక్టా అంటే లేదు. వాళ్ళకు ఒక లీడర్స్ ఇన్ఫ్లుయెన్స్ ఉంది కాబట్టి వాళ్ళు కూడా వచ్చి బయోమెట్రిక్ అది చేసి ఎక్కడో వెళ్ళిపోతున్నారంట, వర్క్ కూడా చేయట్లేదంట. దీనిపైన చెప్తున్నాం అంటే ఈ వర్క్ విషయంలో కానీ, ఈ హాస్పిటల్ నాణ్యత గురించి కానీ అధికారులు కానీ నాయకులు ముఖ్యంగా అత్యుత్సాహం ప్రదర్శిస్తే కంపల్సరీ వాళ్ళు ఎవరైతే అత్యుత్సాహం ప్రదర్శించారో వాళ్ళ గురించి కూడా మాకు డీటెయిల్స్ వస్తే బయటికి పెట్టాల్సి వస్తుంది. దయచేసి ఇది ప్రజల ఆరోగ్యానికి సంబంధించింది, వాళ్ళ మానవ ప్రాణాలకు సంబంధించింది. దయచేసి మీరు దాంట్లో ఇన్వాల్వ్ కాకండి. అతి ముఖ్యమైన విషయం నేను ఇంతకుముందు శానిటరీ గురించి, ఎందుకంటే ఈ హాస్పిటల్లో ముఖ్యంగా నేను ఇప్పుడు కాన్సన్ట్రేట్ చేయాల్సింది చెప్పాలనుకుంటుంది కూడా శానిటరీ సిబ్బంది. హాస్పిటల్ మొత్తం తిరిగితే ఎక్కడ కూడా అంటే ఒక శుభ్రత లేకపోవడం. ఎమర్జెన్సీ వాడిపోతే ఎవరైనా సరే ఎమర్జెన్సీ పక్కల చూస్తే అసలు ఎలుకలు పందికొక్కులు తిరిగే మొత్తం గుహల్లాగా అంటే రంధ్రాలు చేసినాయి. అరే ఎమర్జెన్సీ వార్డుకు కిటికీలు ఓపెన్ ఉంటాయి, అటకెళ్ళి రంధ్రాలు ఉంటాయి. ఆ ఎలుకల కోసం పాములు వచ్చి అలా కరిస్తే ఏమో అంటారు కదా, కొండ నాలుకకి మంది వేస్తే ఉన్న నాలుకనే ఊడిపోయింది అన్నట్టు, వీడికి ఏమో మంచిగా చేస్తారని వస్తే వీడేమో ఎట్టట్టుంది. సో దయచేసి ఇవన్నీ ఆలోచించండి. ఎందుకంటే ఇక్కడ శానిటరీ సిబ్బంది కూడా కరెక్ట్ వర్క్ చేయాలి.
చాలా మంది ఇక్కడ మేము అబ్జర్వ్ చేస్తున్నాము, ఇక్కడికి వచ్చి బయోమెట్రిక్ వేసిన తర్వాత ఒక పిక్నిక్ లాగా ఇంటర్న్షిప్ వాళ్ళు అనుకోండి, లేకపోతే చాలా మంది శానిటరీ వాళ్ళు అక్కడక్కడ మొత్తం తిరిగి ఈవినింగ్ కూడా లాగౌట్ చేసుకొని పోతున్నారంట. నార్మల్గా ఇక్కడ జీతాలు ఒక్కొక్కరికి 25,000 నుండి లక్షల్లో జీతం ఇస్తున్నారు. మనం తీసుకునే పైసలకు, మనం తినే తిండికి న్యాయం చేయాలి. ప్రతి ఒక్కరు ప్రజలు ఇదే కోరుకుంటున్నారు. ఈ హాస్పిటల్కి వచ్చినామంటే అందరినీ దేవుళ్ళలాగా భావిస్తారు. అసలు నర్సులను కూడా డాక్టరే అనుకుంటారు. అట్లాంటి అమాయకత్వం మాది. కానీ మీరు ఏం చేస్తున్నారు? దయచేసి ఆలోచించండి. హాస్పిటల్స్ డాక్టర్స్ కానీ స్టాఫ్ కానీ నిర్లక్ష్యం ఎలాంటిదంటే, మనం చూస్తే గత 3 నెలల్లో 3 ఇక్కడ ప్రాణాలు కోల్పోయారు. ఒక వ్యక్తి మననే సంప్రదించారు, వాళ్ళ ఫ్యామిలీకి సంబంధించిన ఒక కాలుకు కొయ్య విరిగి వస్తే 3-4 రోజులు వాళ్ళు ఇక్కడ ట్రీట్మెంట్ చేసి 5వ రోజు ఏమైందో ఆయన మనిషి కాలుకు కొయ్య విరిగిన మనిషి తర్వాత చనిపోయారు. వాళ్ళు మనం సంప్రదించారు. అప్పుడు నేను నాకు ఒక స్టోరీ కూడా వేయడం జరిగింది. తర్వాత ఇటీవల చూస్తే కూడా ఒక బాలింత, ఆమె డెలివరీ అయింది, ఆమెకు వాటర్ తాపకూడదు అంటే ఇక్కడ పోయి సిస్టర్ అయితే మేమేం చేయాలి అని చాలా దురుసుగా చెప్పడం వల్ల, వాళ్ళు అన్పౌట్ చదువుకొని వాళ్ళు నీళ్ళు తాపడం వల్ల ఆమె చనిపోయిందంట. మనం మొన్న కూడా చూస్తే జడ్చల చెందిన యువకుడు రవివర్మ ఏదో ఇంజక్షన్ ఇవ్వడం వల్ల ఆయన కూడా చనిపోయారు. సో ఏం జరుగుతుంది అంటే, నేను 100% వీరి నిర్లక్ష్యమే అన్నాను. కానీ ప్రజలందరూ కూడా ఇక్కడ హాస్పిటల్కి వచ్చి ఆరోగ్యంగా ఉన్న వాళ్ళు చనిపోయారంటే నిర్లక్ష్యం ఎవరిదని ప్రశ్నిస్తున్నారు. దయచేసి సమాధానం చెప్పాల్సిన బాధ్యత ఇక్కడున్న మేనేజ్మెంట్ డాక్టర్లకి ఉంది. సాటర్డే చూస్తే కూడా ఇక్కడ ముఖ్యమైన ఎవరైతే అధికారులు ఉంటారో వాళ్ళు శుక్రవారం మధ్యాహ్నానికే చెక్ చేస్తారంట. సో సాటర్డే నాడు అంత పెద్ద ఇష్యూ అయితే ఇక్కడ ఉన్న మెయిన్ వాళ్ళు అయితే ఎవరు లేరు. సో శుక్రవారం మధ్యాహ్నం పోతారంట, శనివారం ఆదివారం ఉండరంట. ఇది నేను ఓన్లీ 1 వారం 2 వారాలు 3 వారాలు కాదు, 2 నెలలు చూసిన తర్వాత నేను ఈ స్టేట్మెంట్ ఇస్తున్నాను. ఎవరికైనా ఏమన్నా ఆపద వచ్చిందంటే ఫస్ట్ తీసుకొచ్చేది ఎమర్జెన్సీ వార్డుకి. కానీ ఈ ఎమర్జెన్సీ వార్డులో మార్నింగ్ కానీ ఆఫ్టర్నూన్ కానీ ఈవినింగ్ కానీ ఎప్పుడు కూడా డాక్టర్స్ అవైలబుల్ ఉండడం లేదు. అయితే సాటర్డే నాడు అదృష్టవశాత్తు ఒక డాక్టర్ కనబడ్డది. కానీ ప్రాబ్లం ఏందో తెలియదు, ఆ మేడం కూడా వచ్చి లోపల పడుకున్నది. అంటే ఆ వీడియో కూడా మా దగ్గర ఉంది, కానీ ఆ వీడియో మేము చూపించకూడదు కాబట్టి చూపించట్లేదు. అయితే దయచేసి ఎమర్జెన్సీ వాళ్ళలోనైనా డాక్టర్స్ ఎప్పుడు అవైలబుల్గా ఉండేటట్టు మేనేజ్మెంట్ చూసుకుంటారని ఆశిస్తున్నాం. ఈ హాస్పిటల్లో జరిగే విషయాలపై, సమస్యలపై అసలు ఏం జరుగుతుంది అని నేను మా టీంతో ఇక్కడ ఎంక్వైరీ చేస్తుంటే, ఈ హాస్పిటల్కి సంబంధించిన ఒక అధికారి నన్ను కలిసి, సార్ మీరు ఇలాంటి ఇవ్వడం వల్ల నష్టం జరిగేది కూడా పేద ప్రజలకే, మీకు నాకు పెద్ద అంటే కొంచెం ఉన్నోళ్ళకి కాదు, పేద ప్రజలకే నష్టం జరుగుతుంది. అందుకే మీరు న్యూస్ వేసే ముందు 10 సార్లు ఆలోచించండి. ఎందుకంటే అరే హాస్పిటల్ ఇట్లా జరుగుతుందా, మేము పోతే ఏమవుతుందో భయపడి వాళ్ళే రారు, అది మీ ఇష్టం చూడన్నారు. అన్నా మీకు నేను ఒక విషయం చెప్పాలనుకున్నా, మీరు మాత్రం ఏమేం చేయాలనో అన్ని తప్పులు చేసేసేయండి, కానీ ఎవరు మాత్రం ఇడికి రావద్దు. మళ్ళీ ఇక్కడ జరిగే తప్పులు ఏమన్నా బయటికి చెప్పాలంటే మీరు అది వేస్తే బాగుంటుంది. ఇంకో ఆయన నాకు ఒక విషయం చెప్పిండు, సార్ వేరే రిపోర్టర్లు కూడా ఉంటారు సార్ ఇక్కడికి వెళ్ళి, మీరు అర్థం చేసుకోండి, వాళ్ళు కూడా సీనియరే, వాళ్ళు ఎందుకు వేస్తారు, వాళ్ళకి తెలియదా అని చెప్పాను. సార్ నేను నీకు విషయం చెప్పాలనుకున్నా, మేము ఫ్లాష్ బ్రేకింగ్ న్యూస్, రేపే బ్రేకింగ్ న్యూస్ వస్తుందని చెప్పి మేము నాంచి మాకు కావాల్సింది ఏదో తీసుకున్న తర్వాత న్యూస్ వేయకుండా ఉండే రకం అయితే కాదు. నాకు తెలిసి మహబూబ్ నగర్లో 100కు 80% రిపోర్టర్స్ అందరూ చాలా జెన్యూన్గా ప్రజాహితం కోసం, ప్రజల కోసం పనిచేసేటోళ్ళే ఉన్నారు. సో మీరు వేరే వాళ్ళు ఎందుకు వేస్తలేరు, మీరు ఎందుకు వేస్తున్నారు అంటే అది మీకే తెలవాలి. కానీ మీరు మాకు ఉచిత సలహాలు ఇవ్వడం బంద్ చేయండి. అన్ని చరిత్రలు అందరి బయటికి వస్తాయి. ఏమంటారు కదా సీరియల్ లాగా, మొగల్ రేకులు, చక్రవాకము, కార్తీక దీపం లాగా మీ పనితనంలో మార్పు రాకపోతే మా వీడియోలు ఇలాగే వస్తూనే ఉంటాయి. 100% కలెక్టర్లకు, ఎమ్మెల్యేలకు, ప్రజలకు మొత్తం కూడా తెలుస్తాయి. ప్రజలకు మొత్తం కూడా ఏం జరుగుతుందో మేము తెలియచెప్తాము. ఈ సమస్యలన్నిటిపైన పాలమూరు ప్రభుత్వ దవాఖానా సూపరింటెండెంట్ సంపత్ కుమార్ సింగ్ ఏమంటున్నారో వారి మాటలో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. శనివారం రోజు ఒక ఇష్యూ జరిగింది. ఆ సంఘటన అనేది చాలా బాధాకరం. జడ్చలకు చెందిన రవివర్మ అనే యువకుడు ఇక్కడికి వస్తే, సరే ఆయన ఏ వ్యక్తిగత కారణం వల్ల సూసైడ్ కమిట్ చేసుకుని ఇక్కడికి వచ్చిండ్రు, మన వాళ్ళు ట్రీట్మెంట్ కూడా ఇచ్చిండ్రు. కానీ నెక్స్ట్ డే ఒక ఇంజెక్షన్ ఇవ్వాల్సిందో ఒక ఇంజెక్షన్ ఇవ్వడం వల్ల, అంటే డాక్టర్ల ఇక్కడ ఉన్న స్టాఫ్ నిర్లక్ష్యం వల్ల ఆ బాబు చనిపోయినరు అని కుటుంబ సభ్యులు కానీ, ఏబీవీపీ కార్యకర్తలు కానీ ఒక ఆరోపణ చేస్తున్నారు. సో దీనిపై మీ స్పందన ఏంది? ఇంకొకటి ఏంటంటే, ఆ రోజు మీరు కూడా సూపరింటెండెంట్ మీరు కూడా అవైలబుల్గా లేరు, దానిపైన మీరేమిటి? ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆ కుటుంబానికి, ఆ కుటుంబ సభ్యులకి నా ప్రగాఢ సానుభూతి. ఇలాంటి ఇన్సిడెన్సెస్ కాకూడదు. వాళ్ళ కుటుంబ సభ్యులు ఎంత బాధపడ్డారో దానికంటే డబుల్గా నేను బాధపడ్డా. ఆ ఇన్సిడెంట్ అంటే నేను లేకపోయినా కూడా నేను వ్యక్తిగత కారణాలు, ఎందుకంటే ఆ రోజు అసెంబ్లీ సెషన్స్ నడుస్తూ ఉన్నాయి, ప్లస్ ఆప్షనల్ హాలిడే ఉండే, అందువల్ల కొద్దిగా వ్యక్తిగత కారణాల వల్ల నేను లీవ్ తీసుకున్నాను. అందరికి చెప్పేసి ఆల్టర్నేట్గా ఆర్ఎంఓని, డిప్యూటీ సూపరింటెండెంట్ సునీల్ గారిని పెట్టేసే పోయినాం, బాధ్యతతో పెట్టేసి పోయినాం. నెంబర్ 1. నెంబర్ 2,
ఆ విషయం తెలిసి ఎంత బాధపడ్డామో ఆ కుటుంబ సభ్యుల కంటే ఎక్కువగా యాజ్ ఎ పర్సనల్గా నేను బాధపడ్డాను. రాగానే ఉదయం ఈరోజు మార్నింగ్ నేను 9:15కి వచ్చినాను. రాగానే ఫస్ట్ నేను ఒక కమిటీని వేసినాను. ఆ కమిటీ సభ్యులు డాక్టర్ మాధవి అనస్థీషియా ప్రొఫెసర్, డాక్టర్ శ్రీకాంత్ అసోసియేట్ ప్రొఫెసర్ ఆఫ్ ఈఎన్టీ, డాక్టర్ సురేష్ హెచ్ఓడి ఆఫ్ పీడియాట్రిక్స్. ఎందుకంటే ఇది మెడికల్ కేసు కాబట్టి వీళ్ళు సభ్యులుగా వేసి విచారణ జరుగుతుంది. విచారణ ఏ లెవెల్లో జరుగుతుందంటే ప్రతి ఒక్కరిని, అందులో ఎవరెవరెవరు ఏం లేదు, ఇంక్లూడింగ్ ఫార్మసిస్ట్ అందరినీ. ఎందుకంటే హాస్పిటల్లో ఉన్న మందుని అసలు బయటికి తెమ్మని ఎందుకు చెప్పినారు? నెంబర్ 1, అవైలబిలిటీ ఉన్నది డ్రగ్, హాస్పిటల్లో అవైలబిలిటీ డ్రగ్ ఉన్నది, ఉన్నా కూడా ఎవరు చెప్పినారో బయటికి వెళ్ళి తీసుకురమ్మని. మాకు ఫస్ట్ ఆ ఇన్ఫర్మేషన్ కావాలి. అది ఎవరైనా సరే వదిలేదే లేదు. సార్ ఇంకొకటి, మెడికల్ షాపుల్లో కూడా అంత ఈజీగా ప్రిస్క్రిప్షన్ లేకుండా ఎట్లా ఇస్తారు? అట్లా అదే పాయింట్కి వస్తున్నాను. రెండవది, ప్రిస్క్రిప్షన్ లేకుండా అనస్థీషియా డ్రగ్స్ ఒక పేషెంట్ అటెండర్కి ఎట్లా ఇస్తారండి? అది చాలా చాలా ఇది డ్రగ్ ఇన్స్పెక్టర్ డెఫినెట్లీ హీ హాస్ టు టేక్ ద యాక్షన్ ఆన్ దట్ మెడికల్ షాప్. ఐ యామ్ గోయింగ్ టు ఆస్క్ హర్ సర్. డెఫినెట్లీ, థ్యాంక్ యూ. ప్లీజ్ హెల్ప్ ఇన్ దట్ రిగార్డింగ్. తప్పకుండా. ఒక డ్రగ్ ఇంత బాధ్యత రహితంగా మీరు డ్రగ్స్ అనేది జనాల చేతులు ఇచ్చేస్తారా? అసలు ఏ మందు ఇవ్వకూడదు. ఏదో కొంతమంది వస్తారు గరీబ్ వాళ్ళు, అన్న జలుబు గిట్ట ఒక టాబ్లెట్ ఇవ్వు అంటే ఒక టాబ్లెట్ ఇవ్వచ్చు. ఓవర్ ది కౌంటర్ ఇచ్చేది కాదు. అలాంటిది అనస్థీషియా డ్రగ్ ఒక పేషెంట్ అటెండర్ చేతికి, ఓ మై గాడ్, వితౌట్ ప్రిస్క్రిప్షన్. ఇట్స్ ద 100% క్రిమినల్ కేస్ హ్యాస్ టు బి బుక్ ఆన్ ద మెడికల్ షాప్ 100%. రెండవది, మా డిపార్ట్మెంట్కి అందరు అంటారు ఇంజెక్షన్ చూడండి మీరు ఎందుకు ఇస్తారు సార్ అని. పని ఒత్తిడి వల్ల, నేను ఉన్న మాట చెప్తే, ఎంత పని ఒత్తిడి వల్ల ఇలాంటి నెగ్లిజెన్స్ చేయకూడదు ఎవరైనా సరే. అయినా పని ఒత్తిడి వల్ల అనుకుందాము, వాళ్ళు కొద్దిగా ఇవ్వసరికి ఇది కాగానే ఇమీడియట్గా వాళ్ళని పేషెంట్ని కాపాడాలన్న ప్రయత్నంతోనే పైకి వెళ్ళి కిందకి ఐసీకి షిఫ్ట్ చేసినారు. ఐసీకి షిఫ్ట్ చేసే లోపల అంతా ఈ మిషాప్ అయిపోయింది. ఇలాంటి చర్యలు కాకుండా దీనికి బాధ్యులు అయిన వాళ్ళని ప్రతి ఒక్కరిని విడిచిపెట్టేది లేదు. ఎంక్వైరీ కాగానే మధ్యాహ్నం లోపల ఎంక్వైరీ రిపోర్ట్ వస్తుంది, డెఫినెట్గా చర్యలు ఉంటాయి. ఎట్లా ఉంటుంది అంటే 2 స్టేజెస్ ఉంటాయి ఏదైనా చర్యలు. ఫస్ట్ టెంపరీ సస్పెన్షన్ చేస్తాము, పోస్ట్ మార్టం రిపోర్ట్స్ అవన్నీ వచ్చిన తర్వాత కంప్లీట్ కంక్లూజన్ అవుతుంది. దాని తర్వాతనే పర్మనెంట్ సస్పెన్షన్ అనేది మేము గవర్నమెంట్కి రాస్తాం, అంటే డైరెక్టర్ ఆఫ్ హెల్త్. వాళ్ళు దే విల్ టేక్ ద ఫర్దర్ నెసెసరీ యాక్షన్ బేస్డ్ ఆన్ అవర్ దిస్ వన్. ఖచ్చితంగా చెప్తున్నాను, ఎవరిని వదిలిపెట్టే ప్రసక్తే లేదు. వాడు డాక్టర్ కానీ, స్టాఫ్ నర్స్ కానీ, మెడికల్ షాప్ వాడు కానీ, ఆడ ఎక్కడెక్కడ నెగ్లిజెన్స్ అయిందా అనేది మా కమిటీ సభ్యులు. దాదాపు రోజుకు 2000 మంది అవుట్ పేషెంట్స్ వస్తుంటారు ఇక్కడ. అయితే సార్ ఇంతమంది ఉంటే ఇక్కడ శానిటరీ సిబ్బంది మాత్రం 200 మంది. అది అంటే మనకున్న లెక్కల ప్రకారం 200-220 మంది ఉన్నట్టు. కానీ మేము ఇక్కడికి వచ్చి, అంటే నాకున్న సమాచారంతో పాటు ఒక ఇన్వెస్టిగేటివ్ జర్నలిస్ట్ మేము ఇక్కడ చూస్తే ఇక్కడ వర్క్ చేస్తుంది ఓన్లీ 150-160 మందే ఉన్నారు. అయితే ఇది ఒక పెద్ద ఆరోపణ సార్. మరి మిగతా 40-50 మంది, మిగతా 60 మంది ఎందుకు వాళ్ళు ఇక్కడ పనిచేయట్లేదు? అసలు ఆ 60 మంది పేర్లతోనే అమౌంట్ కూడా ఇక్కడ దుర్వినియోగం అవుతుంది ఆ ఫండ్ మొత్తం అని అంటున్నారు. దీనిపైన మీరేమంటారు? ఫస్ట్ ఆఫ్ ఆల్, శానిటరీ సిబ్బంది మనకు ఉన్నది 203 మెంబర్స్ తోనే షిఫ్టుల వైజ్గా మనము ఫిక్స్డ్ నెంబర్స్ పెట్టేసి మనం ఇది చేస్తున్నాం. కొంతమంది ఒక 15 మందిని వివిధ విభాగాల్లో వివిధ ఏరియాలలో మనము వాళ్ళ సేవలు ఉపయోగించుకుంటాం. అంటే 180 మంది. 203కి 15 మంది మైనస్ చేయండి, ఎంత అవుతుంది? 185 అనుకో. 185 మెంబర్స్. 185లో ఆల్మోస్ట్ ఆల్ పర్ డే 160 షిఫ్ట్ వైజ్గా పనిచేస్తున్నారు. వివిధ షిఫ్టింగ్లలో నెంబర్ వైజ్గా, మేము ఇచ్చిన నెంబర్ వైజ్గా మార్నింగ్ షిఫ్ట్లో ఒక 90 మెంబర్స్, మధ్యాహ్నం ఒక 30 మెంబర్స్, ఇట్లా మేము డివైడ్గా చేసి వీఆర్ వర్క్ ఇది చేస్తున్నాం. శానిటేషన్ ఇదివరకంటే ఎమ్మెల్యే గారు, కలెక్టర్ గారు చొరవతో బ్రహ్మాండంగా మన శానిటేషన్లో ఇంప్రూవ్మెంట్ ఉన్నది, నో డౌట్. ఇక్కడ వచ్చిన ప్రాబ్లం ఓన్లీ నెంబర్ గేమ్. ఈ నెంబర్ గేమ్లో చాలా మందికి 15 మంది ఇష్యూ తెలియదు. ఎందుకంటే మనం వేరే చోట ఫార్మసీ, ల్యాబ్స్లలో
వివిధ ఏరియాలలో కొంతమంది ఓటీలలో యాజ్ ఎ టెక్నీషియన్ బాయ్ లాగా వీళ్ళని యూజ్ చేస్తున్నాం. ఇది చాలా మందికి అవగాహన లేక. నేను ఒక 2-3 days తిరిగినాను సార్. అంటే నేను మీకు చాలా అక్యురేట్ ఇన్ఫర్మేషన్ 203 నేమ్స్తో సహా నా దగ్గర ఉంది. నేను మీకు ఓపెన్గా చెప్తాను, నేమ్స్ ఫోన్ నెంబర్తో సహా ఉన్నాయి. కానీ ఇక్కడ వర్క్ చేస్తుంది మాత్రం 160 మంది. లేదు మీరు అన్నట్టు ఇంకా 180 వేసుకుందాం. అట్లనే ఒక 30-40 మెంబర్స్ మాత్రం ఇక్కడ డిఫరెన్స్. అదే నేను చెప్తాను నా దగ్గర ఇన్ఫర్మేషన్ కూడా ఉంది. నేనేం కాదంటలేదు, డినై చేయటం లేదు. అందులో కొంతమంది ఒక అంటే లీవ్లు పెట్టుకోవటము ఇవన్నీ, కొంతమంది నువ్వు ఇంటర్వ్యూ చేసేటప్పుడు రీసెర్చ్ చేసేటప్పుడు కొంతమంది వేరే షిఫ్టింగ్లకు పోవటము, షిఫ్టింగ్ ఆఫ్ ది పేషెంట్స్. సార్ ఆ 30-40 మెంబర్స్ ఇప్పుడు 2-3 నెలల నుండి లేరు. లేకపోతే ప్లస్ ప్రతి ఒక్క ఏరియాలో ఒక శానిటరీ ఇన్స్పెక్టర్ ఇచ్చినాను. వీళ్ళని సూపర్వైజ్ చేయాల్సిన బాధ్యత సిహెచ్ఓ. అవునా కదండి? వాళ్ళు అదే ఆ టీం నా దృష్టికి తెస్తే నేను చర్యలు తీసుకుంటాను. యు గాట్ మై పాయింట్. అండ్ సెకండ్ థింగ్, శానిటేషన్ పర్సంటేజ్ అనేది ఒక ప్రొఫార్మా ఉన్నది. ఓన్లీ నాట్ ద నెంబర్ ఆఫ్ ది శానిటేషన్. గవర్నమెంట్కి వెళ్ళి మనకు ఒక ప్రొఫార్మా ఉంది. ఆ ప్రొఫార్మా ప్రకారం నేను ప్రతి వార్డులో ఆ ప్రొఫార్మా చూసుకొని శానిటరీ ఇన్స్పెక్టర్స్ పర్సంటేజ్ ఇవ్వాలి, వాళ్ళు సిహెచ్ఓకి ఇవ్వాలి, సిహెచ్ఓ ఆర్ఎంఓకి ఇవ్వాలి, ఆర్ఎంఓకి వెళ్ళి నాకు రావాలి. అర్థమైందా? దాని బేస్డ్ చేసుకొని మేము పర్సంటేజ్లు. సార్ ఇటీవల మీరు పర్సంటేజ్ అలా 100% పర్ఫార్మెన్స్ గుడ్ అన్నట్టు ఇచ్చిందని నాకు సమాచారం. అయితే మనం ఎగ్జాంపుల్ నేను మొత్తం తిరిగితే కొన్ని ప్లేస్ల డ్రైనేజ్ వాళ్ళు కరెక్ట్ క్లీన్ చేయకపోతే ఎంకాల గోడలు మొత్తము వాటర్ లీక్ అవుతుంది. సెకండ్ థింగ్, ఎన్నో ప్లేస్లో పందికొక్కులు ఎలుకలు తిరిగేది రద్రాలు ఉన్నాయి. ఎమర్జెన్సీ వాడు పక్కనే, మనం ఇప్పుడు చూసిన నేను వీడియో తీసాను, మీకు చూపిస్తాను కావాలంటే. దాని పక్కనే నేను అది వీడియో చూపించాలి సార్, నేను ఆల్రెడీ తీసాను. దాని పక్కన ఎమర్జెన్సీ దాని పక్కనే ఎలుకలు అవి తిరిగేటివి ఉన్నాయి. దానివల్ల ఏమవుతుంది అంటే, ఏమంటారు కొండ నాలుగు మంది వస్తే ఉన్న నాలుగు పోయిందని, రేపటి నాడు ఇక్కడికి వస్తే పాములు గీములు వస్తే వాళ్ళకి ఏమైంది అంటే, నేను ఎందుకు విషయం చెప్తాను అంటే శానిటరీ బాగుందని మీరు అంటున్నారు. కానీ ఇక్కడ చూడండి సార్, మనం ఇక్కడ చూస్తే ఎమర్జెన్సీ దాని పక్కలో ఉన్నది, క్లీన్గా లేవు. ఇక్కడ చూడండి, ఇది ఎమర్జెన్సీ దాని పక్కన సార్. ఇక్కడ ఒక్క నిమిషము, మీరు చూపించినారు కదా, ఇంకా చెట్లు కూడా చూడండి సార్, ఇవి నీట్ గా చేయలేదు. అంటే ఈ శానిటరీ దానికి మీరు ఎక్సలెంట్ అంటున్నారు, కానీ అసలు శానిటరీ వాళ్ళు కరెక్ట్ వర్క్. నేను ఎక్సలెంట్ అనేది బెటర్ దాన్ ప్రీవియస్. బెటర్ దెన్ ప్రీవియస్ సార్. అది మీరు వచ్చిన తర్వాత మేము చూస్తున్నాం బెటర్ దాన్ ప్రీవియస్. ఇంతకంటే మేజర్ ఇక్కడ ఉన్న ప్రాబ్లమ్స్ డ్రైనేజ్ ఇవన్నీ ప్రతిపాదనలు మేము గవర్నమెంట్ కి పంపించినాము. ఆ ప్రతిపాదనలు మేము అనుకున్న వచ్చినాయి అనుకోండి, మాకు అమౌంట్ అది వచ్చింది అనుకో, దీనికంటే ఇంకా బ్రహ్మాండంగా మేము కుతూహలంగా చేస్తాం. కానీ ఇప్పుడు ఉన్న శానిటరీ సిబ్బంది వాడుకోండి. ఎందుకంటే అదేంటంటే సార్ నిజంగా ఇప్పుడు నేను అదే చెప్తున్నాను కదా, ఇప్పుడు ఇవన్నీ ప్రాబ్లమ్స్ యాడ్ వస్తున్నాయంటే నెంబర్ గేమ్. ఆ నెంబర్ గేమ్ ని చూసుకొని ఎంతసేపుకి శానిటేషన్ సిబ్బంది అంటే ఎవరు తెచ్చినట్లు వాళ్ళు మాట్లాడుతున్నారు. నెంబర్ గేమ్ అని మీరు అంటున్నారు. అంటే కరెక్ట్ ఇక్కడ స్టాఫ్ కరెక్ట్ లేకపోవడం వల్ల, వాళ్ళతోనే ఓటీ చేయించడం వల్ల వాళ్ళకి ఫ్రస్ట్రేషన్ పెరిగి వర్క్ క్వాలిటీ కూడా లేక ఒక పేషెంట్ పైన చేసుకున్నారంటే కేసు కూడా అయిందంట. అది ఎంత ఘోరం అసలు. హాస్పిటల్కి వచ్చేదే వాళ్ళకి ఏదో రోగం ఉందని అటువంటి పైన చేసుకోవడం ఏంటి? ఇప్పుడు మీకు ఆ ఇష్యూ దృష్టికి రాగానే వాళ్ళని తీసి బయటపడేస్తాం. మీరు అంటున్నారు వర్క్ ప్రెషర్ అని. ఇప్పుడు వేరే ఎంప్లాయీస్ కూడా ఉన్నారు, వాళ్ళు కూడా పని చేస్తున్నారు. ఇందులో కొంతమంది యారగేట్ ఉంటారు. ఇప్పుడు మన ఇంట్లో 4-5 అన్నదమ్ములు ఉంటాం, ఎవడో ఒకడు కొద్దిగానే ర్యాష్గా ఉంటాడు. వాడు చేసిన దానికి మొత్తం శానిటేషన్ కి చుట్టడం. సార్ ఇంకొకటి కూడా, ఎవరైతే స్టాఫ్ ఇక్కడ వర్క్ చేస్తారంటే శానిటరీ సిబ్బంది, నేను మెయిన్గా శానిటరీ ఎందుకు చెప్తున్నానంటే సార్, ఈ మధ్య మనం చూస్తే కూడా ఇక్కడ ఉన్న నర్సులు, వార్డు బాయ్లు, వీళ్ళ నిర్లక్ష్యం, డాక్టర్స్ కంటే కూడా వీళ్ళ నిర్లక్ష్యం వల్ల కూడా అసలు మనమే ఇటీవల చూస్తే ఒక 3-4 నెలల్లో 3 ప్రాణాలు, అంటే నాకు తెలిసే సార్, ఇంత ఏమైనాయో కానీ నాకు తెలిసే 3 ప్రాణాలు పోయినాయి. అనిల్ అనుకోండి, ఇంతకుముందు ఒక బాలింత, ఇంతకుముందు ఒక ముసలైన కూడా కాలుకు పొయ్య గుచ్చుకొని వస్తే కూడా వీళ్ళు చాలా నెగ్లెక్ట్ వల్ల అది ప్రాబ్లం అయింది. అన్నిటికంటే ముఖ్యంగా ఏంటంటే ఇక్కడ ఉన్న వార్డ్ బాయ్స్, ఎగ్జాంపుల్ వార్డ్ బాయ్స్ ఉంటే వాళ్ళకి సంబంధించిన అంబులెన్స్ ఉంటాయంట, ల్యాబ్ టెక్నీషియన్స్తో వాళ్ళకి సంబంధించిన ల్యాబ్స్ ఉన్నాయంట, డాక్టర్స్ కూడా ఇక్కడ ఉన్న వాళ్ళని బయట వాళ్ళకి తెలిసిన హాస్పిటల్స్కు రిఫర్ చేస్తున్నారంట. అంటే ఏం జరుగుతుంది అంటే, వీళ్ళు ఏమైనా కమిషన్ ఎక్స్పెక్ట్ చేసి ఇవన్నీ చేస్తున్నారా? అసలు ఏం జరుగుతుంది? ఇది నాకు దృష్టివంత వరకు మాత్రము బాలింత ఇష్యూ కానీ, నిన్న మొన్న ఇష్యూ కానీ,
ఎక్కడెక్కడ లోపాలు ఉన్నాయో వాటిని సరిదిద్దుకుంటాం. 100% సరిదిద్దుకోవాలి. ఆ బాధ్యత మన మీద ఉన్నది, సరిదిద్దుకుంటాం కూడా, అందులో నో డౌట్ ఎట్ ఆల్. రిగార్డింగ్ ద అంబులెన్సెస్ లోపల ఇది అంటున్నారు, దాని గురించి నేను అంబులెన్స్ యూనియన్ అసోసియేషన్తో 3-4 సార్లు చర్చలు జరిపిన. ఒక్కసారి కాదు, 3-4 సార్లు చర్చలు జరిపిన. ఇదే ఛాంబర్లో అందరినీ కూర్చోబెట్టి నేను డేట్ వైజ్గా ఇస్తాను. ప్రతి నెల నాకు 1 to 3 అంబులెన్స్ పర్ డే. ఇక్కడికి వెళ్ళి షిఫ్టింగ్కి ఇంతే అమౌంట్ ఫిక్స్ చేసుకొని రండి అంటే ఇంతవరకు ఎవరు రాలే. దానికి నేను బాధ్యతనా, అంబులెన్స్ వీళ్ళు బాధ్యత? వాట్ అబౌట్ రిఫరెన్సెస్? అంటే ఇక్కడ ఉన్న డాక్టర్స్ కానీ వీళ్ళు కానీ బయటికి అసలు టెస్ట్లకు బయటికి హాస్పిటల్స్ కూడా ఇక్కడ వచ్చిన పేషెంట్స్ అక్కడికి పంపిస్తున్నారు. నేను వచ్చిన తర్వాత ఇవన్నీ చాలా అంటే చాలా తగ్గాయి, చాలా అంటే చాలా తగ్గాయి. గర్వంగా చెప్తున్నాను, మా నెంబర్ ఆఫ్ సర్జరీస్ ఇంక్రీజ్ అయినాయి, నెంబర్ ఆఫ్ అడ్మిషన్స్ ఇంక్రీజ్ అయినాయి. అండ్ రిగార్డింగ్ ద ఆల్ సర్టన్ ఫ్యాక్టర్స్, పేషెంట్స్ పోయేటప్పుడే ఎంతమంది ఏమేమి చెప్పిపోయినారో నాకు తెలుసు. సార్ నేను ఓపెన్గా చెప్తున్నా, నేను వెళ్ళిన తర్వాత కూడా మీరు కనుక్కోండి గ్రౌండ్ లెవెల్లో, క్షేత్రస్థాయిలో మన పాలమూరు ప్రభుత్వ దవాఖాన కలెక్షన్స్కి అడ్డగా మారింది. ఆర్థోలో కానీ గైనక్లో కానీ ఎవరైనా స్ట్రెచ్చర్ పట్టుకున్న యూరిన్ వైపు మారిన 500-1000 అంటారు. ఆర్థో గురించి చెప్తున్నా. గైనక్లో కూడా ఆ ఆడపిల్ల పుట్టినా మగపిల్లాడు పుట్టినా 1000-2000 కంపల్సరీ. ఏంటి రిక్వెస్ట్ కాదు, ముక్కు పిండి వసూలు చేస్తున్నారంట, అసలు ఒక రేంజ్లో వసూలు చేస్తున్నారంట. వీళ్ళందరూ నిజంగా చెప్తున్నారు సార్, వీళ్ళు అసలు దీన్ని ఒక కార్పొరేట్ హాస్పిటల్ అనుకుంటున్నారు. అట్లాంటి వాళ్ళు హైదరాబాద్లో కరెక్ట్ సెట్ అవుతారు. నాకు తెలిసి మనకు సెట్ గారు అట్లాంటి బాగా వసూలు చేస్తున్నారు. ఇప్పుడు ఎంప్లాయీస్ని రొటేషన్ ఎవ్రీ 3 months వేస్తున్నా. ఒక ఎంప్లాయీ ఒక చోట ఉండరు, ఎవ్రీ 3 months రొటేషన్ తిప్పుతున్నాం. ఓటీలలో కానీ ఇలాంటివి అన్నిటికీ. రెండోది, వాళ్ళు డిమాండ్ చేస్తే ఎందుకు ఇవ్వాలండి పేషెంట్స్? వచ్చి సూపరింటెండెంట్ కంప్లైంట్ చేయొచ్చు కదా. నేను ఒక మాట అడుగుతున్నాను, అది మాట్లాడదు, ఎవరు భయపడరు. అందువల్ల నేను దానికోసం కూడా ఒక సీక్రెట్ నెంబర్ పెడుతున్నాను ప్రతి వార్డులలో. ఎక్సలెంట్ సార్. ప్రతి వార్డులలో సీక్రెట్ నెంబర్. మిమ్మల్ని ఎవరైనా పైసలు అడిగినారు అనుకోండి, ఇచ్చేయండి. ఫస్ట్ వాడి నెంబర్, వాడు ఎవరు ఇచ్చేసి నాకు ఫోన్ చేయండి. ఇమీడియట్ గా వాడిని ఆన్నే బుక్ చేసి క్లోజ్ చేస్తాం. ఎక్సలెంట్ ఇనిషియేషన్. నేను ఒక సీక్రెట్ నెంబర్ ఒకటి పెడదాం అనుకుంటున్నా. ఆ ఫోన్ నెంబర్ ఎవరి దగ్గర ఉంటుంది కూడా నేను చెప్పను. ఆ వార్డులో పని చేయించుకోవడానికి ఏజెన్సీ వాళ్ళకు లంచం ఇస్తారంట, 10-15,000 ఇస్తున్నారు. అదే నాకు సమాచారం అంతా కూడా ఉంది. అంటే వీళ్ళు ఇచ్చి, ఎందుకంటే రెవెన్యూ ఎక్కువ జనరేట్ అవుతుంది, అక్కడికి డ్యూటీ ఇప్పించుకుంటారంట. ఏజెన్సీ వాళ్ళు అంత ఘోరంగా ఎట్లా బిహేవ్ చేస్తారు? మీరు అంటున్నారు ఏజెన్సీ అని. ఇప్పుడు మా దగ్గర ఉన్న ప్రణాళిక అయితే RMOలు వేస్తారు వాళ్ళు డ్యూటీస్. ఓకే, RMOలు వేస్తారు. ఇప్పుడు మీరు చెప్పినందుకు దాని మీద ఇంకా స్ట్రిక్ట్ గా ఇంకా చేస్తా. ప్లీజ్ సార్, చేస్తే మొండిగా చేస్తా. మన హాస్పిటల్ సార్ అది ఇప్పుడు వీలే మొన్నటికి. ఇప్పుడు అదే చెప్తున్నాను, నేను వచ్చిన రోజు కొన్ని ఇవే కంప్లైంట్స్ ఉన్నాయని కొన్ని నేను ఎన్నో మాడిఫై చేసినాం. మీరు కావాలంటే వార్డుకి పోండి, ఇన్ఛార్జ్ సిస్టర్ ఉంటారు, వాళ్ళకి ఏం ప్రభావం ఇచ్చినానో ఎవ్రీ మంత్ సపోజ్ టు బి దాని రివ్యూ ఉంటుంది. ఎందుకంటే ఆ మంత్ మొత్తము ఒక CHO పోయినాడా లేదా, విజిట్ చేసినాడా లేదా, ఒక శానిటరీ ఇన్స్పెక్టర్ పోయి విజిట్ చేసినాడా లేదా, ఎవ్రీడే ఈ సపోజ్ టు గో టు వార్డ్ అండ్ విజిట్ అండ్ యూ హ్యావ్ టు సైన్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ ది సిస్టర్. ఒక ఇదే పెట్టినాను ప్రొఫామా. వాళ్ళు ఓటీ చేస్తే ఓటీ డబ్బులు కరెక్ట్ ఇవ్వట్లేదంట ఎవరు, ఏజెన్సీ వాళ్ళు. దాంతోపాటు PF అండ్ EHS కూడా వాళ్ళ కరెక్ట్ క్యాలిక్యులేటర్స్ ఇవ్వట్లేదు అన్నట్టు బయట సమాచారం. ఇప్పుడు ఫ్రాంక్ గా చెప్తున్నాను, మనం శానిటేషన్ వాళ్ళకి ఇచ్చే శాలరీ హైయెస్ట్ ఇన్ తెలంగాణ, ఎంటర్ తెలంగాణ. ప్లస్ నేను మొన్ననే చర్చలు జరిపినాను, పేపర్లలో కూడా వచ్చినాయి. వాళ్ళకి ఇవన్నీ కాంపన్సేట్ చేయడానికి 500 రూపీస్ ఇంక్రీజ్ చేసినాం. నెక్స్ట్ మంత్కి వెళ్ళి వాళ్ళకు ఎక్స్ట్రా, ఇప్పుడు వచ్చి జీతం అసలే జీతం వాళ్ళది ఎక్స్ట్రా జీతము, వీఆర్ గివింగ్ ఎక్సెసివ్ శాలరీ, దానికి ప్లస్ 500 రూపీస్ యాడ్ చేసినాం. సో దట్ టు కాంపన్సేట్. ఎందుకంటే అది కోర్టులో ఉన్నది ఇష్యూ. ఏజెన్సీ వాదన ఏజెన్సీ ఉంటుంది, వీళ్ళ వాదన వీళ్ళకు ఉంటుంది. అందువల్ల వాయా మీడియాగా ఒక చర్చలు పెట్టి వాళ్ళతో 2 గ్రూపులను ఒప్పించి ఒక 500 రూపీస్ పర్ మంత్ ఇంక్రీజ్ చేసినాము. నెక్స్ట్ మంత్కి వెళ్ళి వాళ్ళ శాలరీస్లో పడతాయి. సార్ ఇంకొకటి, ఎవరైతే చాలా మంది అంటే ఇప్పుడు నిరుద్యోగులు జాబులు లేక బయట తిరుగుతున్నారు, కానీ ఇక్కడ నోటిఫికేషన్ కూడా వేయకుండా ఓన్లీ రికమెండేషన్ లెటర్స్తోని జాబులు ఇస్తున్నారంట. అండ్ వాళ్ళు కూడా వచ్చిన తర్వాత మంచిగా చేస్తున్నారంటే ఏదో ఇన్ఫ్లుయెన్స్ యూజ్ చేసుకొని వర్క్ కూడా కరెక్ట్ చేయట్లేదు అని సమాచారం. వన్ థింగ్, ఇప్పుడు ఈడ జాబ్స్ ఇవ్వడానికి మా చేతిలో ఉండదు. యాక్చువల్గా దెర్ ఇస్ ద సెట్ ప్రొసీజర్. ఒక ఎమ్మెల్యే లేకుంటే ఎవరైనా లెటర్ తెచ్చిస్తారు మాకు, మేము ఫార్వర్డ్ టు యాక్చువల్
వీళ్ళకి ఇచ్చేస్తాం, కలెక్టరేట్ ఆఫీస్కి వెళ్ళి దీనికి పోతుంది, ఎంప్లాయీస్ ఎక్స్చేంజ్ ఆఫీస్కి పోతుంది. నేను వచ్చినప్పటికి వెళ్ళి ఒక్క రిక్రూట్మెంట్ కూడా చేయలేదు. నెంబర్ 1. ఈ శానిటేషన్స్ ఉంటాయి కదా, ఇప్పుడు కొంతమంది ఉంటారు వేరే విధంగా అనుకుంటున్నారు. ఒక 15 ఏదో పని మీద 15 రోజుల్లో ఏదో ఎవరైనా ఇది పోయినప్పుడు ఆయన ప్లేస్ లో ఒకరిని పెడతారు టెంపరీగా. వీళ్ళు ఏమనుకుంటున్నారు, వీళ్ళు పైసలు తీసుకొని వీళ్ళని పెడుతున్నారు, డబ్బులు తీసుకొని ఇస్తున్నారని అంటారు. ఇవన్నీ ఫాల్స్. ఊరికనే పెద్దానికి ఇప్పుడు మనము సిస్టాన్ని మంచిగా నడిపించుకొని ప్రశాంతమైన వాతావరణంలో హెల్దీ అట్మాస్ఫియర్లో మనకు కావాల్సింది మనం రాబెట్టుకోవాలి. అదే ప్రయత్నము, అదే చేస్తున్నాము. మనం లేవనెత్తిన పలు అంశాలపై మహబూబ్నగర్ గవర్నమెంట్ జనరల్ హాస్పిటల్ సూపరింటెండెంట్ మాట్లాడుతూ ప్రభుత్వ ఆసుపత్రిలో సమస్యలు ఉన్నాయి అనడం వాస్తవమే. అదేవిధంగా ఇక్కడ స్టాఫ్ కొరత కూడా ఉండడం వల్ల కొన్ని సంఘటనలు అంటే ఏవైతే జరగకూడదో ఆ సంఘటనలు కొన్ని జరిగినాయి. తప్పకుండా వాటిని అధిగమించేందుకు ఆ సమస్యలకు పరిష్కార దిశగా మేము అడుగులు వేస్తున్నామని ఆయన తెలియజేశారు. తప్పకుండా త్వరలోనే ప్రతి ఒక్కరు ప్రైవేట్ హాస్పిటల్ నుండి ప్రభుత్వ హాస్పిటల్కి వచ్చేలా మేము చర్యలు ప్రణాళికలు తీసుకుంటామని ఆయన తెలియజేశారు. అయితే మొత్తంగా అంటే మా ఆర్టీకి న్యూస్ ముఖ్య ఉద్దేశం ప్రభుత్వ హాస్పిటల్లో సేవలు బాగలేవని, ఇక్కడ ఉన్న స్టాఫ్ కరెక్ట్ వర్క్ చేయడం లేదని, అదేవిధంగా డాక్టర్స్ కరెక్ట్ పని చేయడం లేదని చెప్పడం మా ఉద్దేశం కాదు. కానీ మనం తీసుకునే శాలరీకి మనము ప్రజలకు సేవ చేయడం ఒక అదృష్టంగా భావించి, ఎందుకంటే ఇక్కడ హాస్పిటల్కి వస్తున్నారంటే వారందరూ ఇక్కడ ఉండే వాళ్ళని ప్రతి ఒక్కరిని ఒక దేవుళ్ళగా భావిస్తారు. కాబట్టి మీరు కూడా అదే విధంగా సేవ చేయండి. మీరు తీసుకునే శాలరీకి న్యాయం చేయాలని ప్రతి ఒక్కరు కోరుకుంటున్నారు. అండ్ ముఖ్యంగా ఎవరైతే ఇప్పుడు మన మహబూబ్ నగర్లో తీసుకుంటే సోషల్ మీడియాలో చాలా మంది ప్రజా సంఘాలు కానీ, అదేవిధంగా విద్యార్థి నాయకులు కానీ, సమాజం మీద సమాజ హితం కోసం పాటుపడే ప్రతి ఒక్కరు సోషల్ మీడియాలో మెసేజ్ పెడుతుంటారు. దయచేసి మీరు వారానికి ఒకసారో లేకపోతే 2-3 వారాలకు ఒకసారో మెయిన్ గా ప్రభుత్వ కార్యాలయాలకు వెళ్ళండి. ఆ వర్క్ ఎలా నడుస్తుందో చూడండి. చూసిన తర్వాత మీరు ప్రశ్నించండి. 100% మీరు కాకపోయినా మీరు ఎనీ టైం ఆర్టీకి న్యూస్ ముఖ్యంగా మాకు కాల్ చేయొచ్చు. నా వాట్సాప్ నెంబర్ 7799567353. నాకు ఫోన్ చేయండి. ఎనీ టైం ప్రజా గొంతుకై నేను ఆ అధికారులను కానీ నాయకులను కానీ నేను ప్రశ్నిస్తానని నేను మీకు మాటిస్తున్నాను.